హలో అండి. వెల్కమ్ టు కాటన్ స్పై రుద్ర. నేను ఈరోజు ఒక చిన్న సజెషన్ ఇవ్వడానికి రీల్ చేస్తున్నానండి. నార్మల్గా మనము ఎవరు లేడీస్ అయినా కుర్తీస్ కావచ్చు, ఆఫీస్ వేర్కి కావచ్చు, డైలీ హౌస్ ఇంట్లో వేసుకోవడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, కుర్తీ స్టిచ్ చేయించుకున్నప్పుడు కొంతమంది పర్సనాలిటీని బట్టి నెక్ డీప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటి అని అంటే అందరికీ కూడా కంఫర్టబుల్గా ఏ ఇష్యూస్ లేకుండా లైక్ కొంచెం జారినట్టుగా కానీ లేకపోతే ఇంకా కొంచెం డీప్గా కానీ ఉండకుండా ఉండే మెజర్మెంట్ అని అంటే 6 to 6.5 అండి. 6.5 కూడా 32, 34, 36 అంటే స్మాల్ మీడియం ఉన్న వాళ్ళకి 36 కూడా, లార్జ్ వాళ్ళకి కూడా 6.5 అనేది కూడా కొంచెం లైట్గా లిటిల్ బిట్ డీప్ అవుతుంది, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎక్సెస్ అండ్ స్మాల్ మీడియం వీళ్ళు బ్లైండ్గా 5.5 నెక్ డీప్కి, ఫ్రంట్ నెక్ డీప్ 5.5 వెళ్ళిపోతే సరిపోతుంది. మనం బాడీ మీద మెజర్ చేసినప్పుడు 7 ఇంచెస్ కూడా మనకు కంఫర్టబుల్గానే కనిపిస్తుంది టేప్తో చేసినప్పుడు. బట్ వన్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్ని బట్టి కూడా ఆ డీప్నెస్లో చేంజెస్ ఉంటాయి. సో వన్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత 7 ఇంచెస్ అనేది చాలా డీప్ కనిపించేస్తుంది. అది మనకు అర్థం కూడా కాదు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ అని అంటే ఎక్సెస్ స్మాల్ మీడియం జస్ట్ గో బ్లైండ్లీ ఫర్ 5.5, లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ జస్ట్ గో ఫర్ 6 అండి. 6 చాలు. దగ్గరికి అయిపోతుంది అని అంటే మరి కంఫర్టబుల్ మిస్ అవ్వద్దు అని అంటే దగ్గరికి పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి. అండ్ రిమైనింగ్ సైజెస్ ఎక్సెల్ తర్వాత ఉన్న సైజెస్ అన్నీ కూడా 6.5 వరకు వెళ్తే చాలండి. 6.5 వరకు వెళ్ళి బ్యాక్ నెక్ పెట్టించేసుకోండి. బ్యాక్ డీప్ ప్రిఫర్ చేసేవాళ్ళు డీప్ పెట్టుకోవచ్చు. క్లోజ్ చేసేవాళ్ళు క్లోజ్ చేసేసుకుని జస్ట్ ఒక బటన్ పెట్టుకునేలాగా ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వద్దండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ చూస్తున్నాను కాబట్టి జస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ అండి. థ్యాంక్ యూ.